ముఖ్యంగా ఏంటంటే తను కొన్ని ఏకపాత్రాభినయాలు చేసినప్పుడు ఆ పోర్షన్స్ నిజంగా అక్కడికి వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తున్నారేమో, వాళ్ళే అంటే నటించడం కాదు జీవిస్తున్నారేమో అనేటటువంటి వాటిలో ఈ తాండ్ర పాపారాయుడు ఇటువంటి కొన్ని పాత్రలకి, అల్లూరి సీతారామరాజు ఇటువంటి పాత్రలకి తనకు తానే సాటి అనేటటువంటి విధానంగా యాక్ట్ చేసేటటువంటి కళాకారుడు మన నరవ గోపాలకృష్ణ. కట్నాలు కానుకలని మధ్యన కట్నాలు కాపురాలు అనేటటువంటి దాని మీద చాలా చోట్ల 1-2-3 ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తను ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రదర్శన చూసిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఇది ఒక మేలుకొలుపుగా ఉంది, ఖచ్చితంగా ఇటువంటి నాటకాలు మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరిగింది. అంటే సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సినిమాలు లేదా టీవీ సీరియల్స్ని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది. నాటక ప్రక్రియ అన్నది మన రాజమహేంద్రవరానికి వీరేశలింగం పంతులు ఇచ్చినటువంటి ఒక వరం అది. అందు గురించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ప్రత్యేకత ఏమిటంటే హీరోయిన్ జానకి రాములు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇంకా సినిమాలో పెళ్లి చేసేసుకోమని చెప్పాం, కానీ నిజంగా వీరిద్దరికి కూడా ఈ మధ్యనే పెళ్లి కుదుర్చుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే ఈ నెల 21న పెళ్లి. ఈ సినిమాలో ఆర్టిస్టులుగా వచ్చి పెళ్లికి ఒక ప్రేమికులుగా అయ్యి ఈ రోజున దంపతులు అవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా ఈ సినిమా కూడా ఎంతో సూపర్ డూపర్ అయ్యి ఎక్కడెక్కడ వెళ్ళాలని కోరుతూ రాజమండ్రికి అయినటువంటి మా మిత్రుడు నరవ గోపాలకృష్ణ గారు మంచి కళాకారుడు. అయితే ఆయన అనుకున్నట్టుగానే చాలా ఆలస్యంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మరి వాళ్ళ ఈ సినిమాలో యాక్ట్ చేయడం, సినిమా పూర్తిగా ఓటీటీ బేసే కాకుండా మామూలు థియేటర్లో కూడా ఆడేటట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని, అలాగే డైరెక్టర్ గారికి మౌనమైన అవకాశాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నరవ గోపాలకృష్ణ గారు మరి గతం నుంచి పూర్వంలో మంచి నాటికలని ఇలా పెద్దవారంతా కూడా నటించి అందులో రావు గోపాలరావు ఉండవు. ఇలా పేరున చెప్పడం టైం లేదు కనుక దీన్ని మరి సినీ ఫీల్డ్ కూడా వెళ్ళడం, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం, మరి చాలా గొప్పవాళ్ళు అయ్యి వాళ్ళ కాలం చేశారు. కానీ మిత్రుడు ఈవేళ రాజమండ్రిలో సవనహల్లో కూడా వీరేశలింగ పాత్ర ఇలాంటివన్నీ వేసి మంచి పేరు తెచ్చి రాజమండ్రిలో మంచి కళాకారుడిగా పేరు పొందినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి అదేవిధంగా మంచి కళాకారుడిగా పైకి రావాలని ఎల్లప్పుడూ కూడా ఎన్నంటి ఉంటానని చెప్పేసి మరి మిత్రులందరూ సహకారంతో మంచి భవిష్యత్తులో పైకి రావాలని నీకంటే పెద్దోడికి ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరునందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జీమా సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారికి అలాగే జీమా సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా ఒక చిన్న డెమో ఫిలింగా ఒక 40 minutes డెమో కింద చేద్దామనుకున్న జానకి రాముల ప్రేమ కథ అనే చిత్రం మెల్లిమెల్లిగా మన నరవ గోపాలకృష్ణ గారు ఇంట్రెస్ట్తో ఈ కథ బాగుంది, ఇది చిన్న కథగా వెళ్ళకూడదు, పెద్దగా వెళ్ళాలని చెప్పేసి ఆయన సపోర్ట్తో 2 hours మూవీగా తీయడం జరిగింది. ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ ఎమోషన్ అండ్ మూఢనమ్మకాలను బేస్ చేసుకుని ఒక అత్యద్భుతంగా పాలమూరు, కొత్తమూరు, అలాగే కొత్తకేశవరం, గోల్కొండ, రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది. అందరూ లోకల్ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. ఇదే కథని వెండితెర వరకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మిత్రులకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా మిత్రుల సమక్షంలో ప్రీమియర్ షో వేయడం ఆ సందర్భంగా ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం జరిగింది.
తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. కథాంశం తప్పకుండా నిర్మాతలందరూ సహకరిస్తారు. ఒక మంచి కథని వెండి ధర వరకు తీసుకెళ్ళగలని గట్టి నమ్మకం నాకు ఉంది. అయితే గట్టిగా నర్వా గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశారు. రాజమండ్రిలో ది గోదావరి మూవీ ఆర్టిస్ట్ అని చెప్పి 7 yearsగా తమ్ముడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా అనేక చిత్రాల్లో చాలామందికి అవకాశం వచ్చింది. అలాగే నర్వా గోపాలకృష్ణ గారు కూడా మా యూనియన్లోకి ఆహ్వానించిన తర్వాత వారు మాకు యూనియన్లోకి వచ్చిన తర్వాత విజయ్ పేరపు అనే ఒక డైరెక్టర్ కూడా మా యూనియన్లో ఉన్న వ్యక్తి, ఆయన కూడా చాలా సినిమాలు తీశాడు. సో వారిద్దరికి మేము పరిచయం చేసిన తర్వాత వారిద్దరు కూడా ఒక చక్కటి సినిమాని తీస్తున్నామని చెప్పారు. సో దాంట్లో మా యూనియన్ మెంబర్లు అందరూ కూడా యాక్ట్ చేశారు, మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. అలాగే నర్వా గోపాలకృష్ణ గారు సొంతంగా ఆయన అమౌంట్తో ఈ కార్యక్రమాన్ని ఈ దర్శకత్వం విజయ్ పేరపు ఇచ్చి ప్రొడ్యూసర్గా ఈ సినిమాని నిర్మిద్దామని స్టార్ట్ చేశారు. అయితే మొదటగా చిన్న సినిమా అనుకున్నారు, కానీ స్టోరీ బాగుండడంతో నర్వా గోపాలకృష్ణ గారి ఇంట్రెస్ట్తో ఆ సినిమాని బాగా కొంచెం డెవలప్ చేసి ఒక 2 hours మూవీగా తయారు చేయడం జరిగింది. దీన్ని ఓటీటీకి ఇద్దామనే ప్రయత్నంలోనే ఆయన చాలా ట్రై చేశారు. సో దీన్ని డబ్బింగ్ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ చిత్రం యొక్క అవుట్పుట్ చూసుకుని ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. దానికన్నా ముందుగా మన గోదావరి ఆర్టిస్ట్ మూవీ అసోసియేషన్ సభ్యులు, నటించిన వారు మరియు గోపాలకృష్ణ గారి మిత్రులు, అలాగే నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఈ చిత్రాన్ని ప్రదర్శిద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో అనుకున్న వెంటనే వారు ఈ కార్యక్రమం తలపెట్టారు. సో ఈ చిత్రం విజయం సాధించి నర్వా గోపాలకృష్ణ గారి మరిన్ని అవకాశాలు రావాలని, అలాగే త్వరలోనే వెండి తెరపై ఆయన మనం చూడాలని, అలాగే విజయ్ పేరకు మంచి అవకాశం రావాలని మూవీ ఆర్టిస్ట్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళాకారులకు, రచయితలకు, నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతోమంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలు అయ్యారు. అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యత గల పదవుల్లోనూ, అలాగే రాజకీయ పదవుల్లోనూ, అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేంద్రవరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్ళే సన్నివేశాలు చూసుంటాం మనం. అయితే నా చిన్నతనం నుండి 20 ఏళ్ళ నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆ స్టోరీని 1,00,000 రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్స్ని, రచయితల్ని, డైరెక్టర్స్ని కలిసే వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు. మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు మరి ఈ రోజున వెండి తెర మీద కనిపిస్తున్న హీరోల్లాగా లేకపోతే విలన్లాగా ఎందుకు చేయలేకపోయాను. ఈ చిత్రం నేను నటించిన చూసిన తర్వాత నాకు కూడా ఆ భావం కలిగింది. ఇప్పటికే ఆలస్యం చేశాను అని. తప్పకుండా ఇక్కడి నుంచి అయినా సరే ఆ ప్రయత్నం మీద ఎక్కువగా నేను సమయం తీసుకొని నేను కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా, రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా ముందుకు వెళ్ళాలనే ధ్యేయంతో ఈ రాజమండ్రి ప్రజలకి ఉన్న ఈ కొద్ది మంది దగ్గరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే ప్రెస్ వారికి కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.